హలో అండి, ఈరోజు మీకు వంకాయ పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా వంకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఇందులో పోపు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఈ చిట్పట్లాడాక కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా వేయించుకొని ఉల్లిపాయ ముక్క పెద్ద కట్ చేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా వేయించుకొని కొద్దిగా లైట్గా వేగిపోయాయండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకుని మనం వంకాయ ముక్కలు వేసుకొని వంకాయని బాగా వేయించుకోవాలి. వంకాయలు లైట్గా వేగాయండి. ఇందులో 2 పెద్ద సైజు టమోటా తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాము. ఈ టమోటా కొద్దిగా మగ్గిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, ఇందులో తగిన నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రండి, వంకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉప్పు రుచికి సరిపడా వేసుకొని పప్పు గుత్తితో కొద్దిగా వెనుక్కోవాలి. ఇంతే అండి, వంకాయ పుల్లగూర రెడీ అయిపోయింది. ఇది సంగట్లేకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.